లిక్కర్ కేసులో 3,200 కోట్లు అనేది ఒక స్కామ్ జరిగింది కొత్త లిక్కర్ పాలసీలో. అది ఎక్కడి నుంచి జరిగింది అంటే వీళ్ళు మద్యం తయారీదారుల దగ్గర నుంచి భయపెట్టో ఇన్ఫ్లుయెన్స్ చేసో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డబ్బులు తీసుకుని వాటిని షెల్ కంపెనీల ద్వారా మొత్తానికి ఒకరికి పంపించారు అన్నది. దీనిలో కంప్లైంట్ చేసింది ఎవరో బయట వ్యక్తి, ఒక ఈమెయిల్ సంథింగ్ ఏదో లెటర్ రాసేది జరిగింది. దాన్ని తీసుకుని కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు నష్టపోయిన వాళ్ళు కేసు పెట్టాలి అయితే, లేదా ప్రభుత్వ ధనం వృధా అయింది, ప్రజాధనం ప్రభుత్వం వృధా అయింది అంటే అది కేసు అవుతుంది. ఇప్పుడు ఎవరైతే నష్టపోయిందంటే ఎవరు డిస్టిలరీస్ వాళ్ళు నష్టపోయి ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి, భయం వల్ల ఇంకో ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు వచ్చే కేసు పెట్టట్లా. అలాంటప్పుడు లేదంటే ట్రాన్సాక్షన్ చూపించాలి, అంటే మనీ ఇక్కడి నుంచి ఇలా ట్రాన్సాక్షన్ జరిగింది, రూటింగ్ ఎలా జరిగిందని చూపించాలి. అవేం లేకుండా ప్రస్తుతానికి దాని మీద ఎక్కడ క్లారిటీ లేకుండా శిక్ష పడేంత ఛాన్స్ ఉంటుందా దీంట్లో ఒకవేళ అరెస్ట్ చేసిన? సార్ ఇట్స్ వెరీ సింపుల్. నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. గత ప్రభుత్వం 2014 నుంచి 19 ఇన్కమ్ ఎంత లిక్కర్ మీద వచ్చింది, బ్రావరేజెస్ మీద వచ్చింది, 2019 to 24 ఎంత వచ్చింది అనేది బ్యారేజ్ చేసుకున్నప్పుడు వెన్ ఇన్కమ్ ఈస్ హై గవర్నమెంట్కి అనుకోండి, వెన్ ఇన్కమ్ ఈస్ హై ఉంది ఉన్నప్పుడు దెర్ ఈస్ నో స్కోప్, ఇట్ ఈస్ నో ఎక్స్చకర్ అయిందని చెప్పడానికి, ట్రెజరీ ఎక్స్చకర్ అయిందని చెప్పడానికి లేదు. ఇన్కమ్ లెస్ అయితే ఎక్స్చకర్ జరుగుతుంది, స్కామ్ అని అనుకోవాలి. హై ఉన్నప్పుడు స్కామ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ గవర్నమెంట్కి లాస్ అయిందని చెప్పట్లేదు, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు డబ్బులు సంపాదించుకున్నారు లిక్కర్. ఇప్పుడు నేను అంటానండి ఏమని చెప్పేసి, నేను ఈరోజు ఒక కంప్లైంట్ రాస్తా, ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లు మొత్తం అన్ని అమ్ముతోపుతున్నారు, ఈ వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? లిక్కర్ కేసు జరిగేది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ మీద నేను పెడతాను కంప్లైంట్, చేస్తారా? ఇదంతా వెండేటా, నేను అదే చెప్తున్నాను మీకు, రెజ్యూమ్ వెండేటా అంటారు దీన్ని. అక్కడ ఏం లేదు, బట్ దే నీడ్ టు క్రియేట్. ఇంకో విషయం చెప్తాను చూడండి, వాస్తవంగా అసలైన స్కామ్ ఏంటో తెలుసా మీకు? బిగ్గెస్ట్ స్కామ్ చెప్పాలంటే ఇప్పుడు లిక్కర్ పాలసీ మీద స్కామ్. ఎట్లా? ఎందుకు అంటే పాలసీ చేంజ్ చేశారు, లాటరీ సిస్టమ్ అన్నారు, అవునా? అది గవర్నమెంట్ నడిపేది, ఇప్పుడు ఏమో ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నారు. అప్పుడు గవర్నమెంట్ ఇన్కమ్ ఎవరికి వచ్చేది? గవర్నమెంట్కి. ఇప్పుడు ఇన్కమ్ ఎవరికి వెళ్తుంది? ప్రైవేట్ వ్యక్తులకి, గవర్నమెంట్కి ఎక్కువ. నువ్వు ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నావు? ఫస్ట్ నుంచి ఉన్న సిస్టమ్ అదే కదా. నువ్వు ఫస్ట్ పక్కన పెట్టాయా, నువ్వు ఫస్ట్ అంటే నీ ఇప్పుడు ఒక పాలసీలో బెనిఫిట్ అనేది చూపించిన తర్వాత, ఒక రూట్ ని చూపించిన తర్వాత నువ్వు మళ్ళీ ప్రైవేట్ వాడికి ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఇన్కమ్ షేరింగ్ బయటకి ఎందుకు వెళ్తుంది? గవర్నమెంట్కి రావాల్సిన ఎక్స్ట్రా అమౌంట్ ని నువ్వు బయట వాళ్ళకి ఇస్తున్నావు అంటే యు ఆర్ కొల్యూటెడ్ విత్ దెమ్. యూ వాంట్ టు షో బెనిఫిట్ టు దెమ్, నాట్ టు ద గవర్నమెంట్, నాట్ టు ద పీపుల్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ కదా అక్కడ మీకు. ఇదివరకు ఇన్కమ్ గవర్నమెంట్కి వచ్చేది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, దాంతోపాటు చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు, క్యాషియర్లని, సప్లయర్లని, డిస్ట్రిబ్యూషన్షిప్ అని, ఇలా ఎంతో మందికి ఉపాధి కలిగింది. ఈరోజు ఆ ఉపాధి అంతా ఏమైపోయింది? ప్రైవేట్ వాడి చేతిలోకి నువ్వు తీసుకెళ్ళి పెట్టావు. అంటే పబ్లిక్ సైజ్ ఉన్న పాలసీని యూ మేడ్ ఇట్ ఈస్ అ ప్రైవేటైజ్. వాట్ ఈస్ ద ఇన్కమ్ ఈస్ ఎన్హాన్స్డ్? ఇన్కమ్ ఈస్ ఎన్హాన్స్డ్ ఆర్ నాట్ ఈస్ అ క్వశ్చన్. ఇఫ్ ఇన్కమ్ ఈస్ నాట్ ఎన్హాన్స్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ క్రైమ్, ఇట్స్ నథింగ్ బట్ ఎన్ స్కామ్. ఇది పెద్ద స్కాండల్ అసలు నిజం చెప్పాలంటే. ఇప్పుడు జరుగుతుంది. అబ్సల్యూట్లీ. నీ ఇన్కమ్ అంతా ప్రైవేట్ వాడికి వెళ్ళిపోయింది కదా, వాడెక్కడ చూపిస్తాడు నీకు? రియల్ ఇన్కమ్ చూపించాడు కదా. ఇతను బ్లాక్లో అమ్ముకుంటాడు, హై రేట్లో అమ్ముకుంటాడు, ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటాడు, ఇష్టం వచ్చి తీసుకోలేకపోతే మానే అంటాడు, రకరకాలు చెప్తాడు. కానీ ఇదివరకు అలా కాదు కదా, ఇదివరకు గవర్నమెంట్ హ్యాండిల్ చేసేది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఎంత అమ్ముకున్నా, ఇప్పుడు బెల్ షాపులు ఉన్నాయి, వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా వేసి బాటిల్ అమ్ముతారు, క్వార్టర్కి 10 రూపాయలు. బెల్ షాప్ పెట్టుకున్నారంటే అదే కారణం. అది ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోద్ది. ఇంకా స్కామ్ అనేది ఏముంది, ఎవరు ప్రూవ్ చేస్తారు, ఎట్లా ప్రూవ్ అవుతుంది? స్కామ్ అని ఎందుకంటున్నా అంటే, నువ్వు పాలసీ చేంజింగ్ ఇట్ సెల్ఫ్ ఎ స్కామ్. లైక్ ఢిల్లీ, నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత నువ్వు పర్మిషన్స్ ఇవ్వాలంటే నువ్వు ఇంత కట్టు అంటాడు ఎమ్మెల్యేకి. బాబు నీకు 10 వచ్చాయి కదా, నీ పర్మిషన్స్ ఓకే రావాలంటే నువ్వు ఇంత కట్టు. దట్స్ అ స్కామ్. ఇంకేం కావాలి అక్కడ? లేకపోతే ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నువ్వు ఎందుకు పాలసీ మార్చావు? అసలుకి గవర్నమెంట్కి రావాల్సిన డైరెక్ట్ ఇన్కమ్ ని ఇండైరెక్ట్ ఎందుకు చేసావు? నీ ఇంటెన్షన్ ఏంటి? నీ ఇంటెన్షన్ ఏంటి? ఎవరిని క్వశ్చన్ చేస్తే చెప్పాలి. దట్స్ వాట్ నేను అదే అంటున్నాను. స్కామ్ అది కాదు, స్కామ్ ఇది. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో నువ్వు పెట్టేసి పాలసీ చేంజ్ చేసి వాళ్ళకి బెనిఫిట్ చేస్తున్నావు. అక్కడ వాళ్ళకి బెనిఫిట్ వెళ్తుంది, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. నీకు ఇన్కమ్ ఏంటి? గవర్నమెంట్ రేట్లో నీ దగ్గర పర్చేస్ చేస్తాడు అంతే మహా అంటే. కానీ ఇక్కడేంటి? యు ఆర్ ఎ రిటైలర్. Manufacturer is directly giving to you. There is no distributor at all. There is no commission at all. Now here there is a commission. There is a middleman. So they are enjoying. So you want make a good policy towards of your beneficiaries, your followers, not for the people. If that amount is directly credited into the treasury, that is a benefit to the government, and as well as you can discharge the welfares.
ఇప్పుడు వెలిఫేర్ నేను చేయలేమని అంటున్నావు ఎందుకు? బికాస్ నువ్వు డబ్బులన్నీ అటు రూటింగ్ అయిపోతున్నాయి కాబట్టి, డబ్బులు అటు వెళ్ళిపోతున్నాయి, బయట వెళ్ళిపోతున్నాయి. ఇంకా నువ్వు ఎక్కడ చేస్తావు? చేయలేవు కదా నువ్వు. లిక్కర్ ఆదాయం అంతా గవర్నమెంట్ అయిపోయింది. కాకుండా బయట రావాల్సిన బయటకు వెళ్ళిపోయినప్పుడు నువ్వు వెలిఫేర్ చేయలేవు, ఇంకా హైలీ ఇంపాసిబుల్. అందుకే నేను నా వల్ల కాదు నా డబ్బులు అబ్సల్యూట్లీ ఉండవు. ఎందుకు? యువర్ ఐడియాలజీ ఇస్ డిఫరెంట్, యువర్ పాలసీ ఇస్ డిఫరెంట్. Your policy and ideology is it's showing towards of the benefit of your followers, not for the peoples, not for the state.